గుడివాడలో స్ఫూర్తి ఫైనాన్స్ పేరుతో ఘరానా మోసం వెలుగు చూస్తుంది. మహిళలతో చిట్టీలు కట్టించి బోర్డు తిప్పేవారు. మహిళల నుంచి నగదు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడు సరిహద్దు మునిబాబు. గతంలో మునిబాబు క్రిమినల్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. మహిళలు నమ్మించి లక్షల్లో శటకోపం పెట్టాడు. ఇదేంటని ప్రశ్నిస్తే మీకు చేతనైందని చేసుకోమని, తనను ఎవరు ఏమీ చేయలేరంటూ దురుసుగా సమాధానమిచ్చాడు. దీంతో గ్రామ మహిళలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. మా 2019లో సరిహద్దులు మునిబాబు అనే ఒక అతను మా ఊరు వచ్చి, మాకు ఇలా స్ఫూర్తి కంపెనీ ఉందమ్మా, మాకు మేము లోన్లు ఇస్తాము, మీరు వారానికి ఇలా కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పి వచ్చారన్న. అలా అమ్మగారు తీసుకున్నారు, కడుతున్నారు 10 మంది అయ్యి. అలా నా దగ్గర పెంచమ్మా, అందరు జనాలు పెంచు, నెలకు నీకు 5,000 గారు జీతం ఇస్తానంటే మా అమ్మగారు 80 మందితో కట్టించారండి. 2019 నుంచి స్టార్ట్ అయింది. 80 మంది కట్టేవారు. వారానికి వచ్చి 1,200 అండి. అతను ఇచ్చేది 20,000. అయితే సంవత్సరం కట్టాలండి. చాలా ఇంట్రెస్ట్. సరే మేము మా వాళ్ళు 5 అవసరాలు బట్టి డబ్బులు తీసుకున్నారు, కడుతున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వస్తే కొంత పన్ను లేక కట్టలేవేరు. కట్టలేకపోయిన డబ్బులన్నీ మా అమ్మతో కట్టించేవాడు. అమ్మ నువ్వు గ్రూప్ కంపెనీలో కట్టేస్తున్నావు, నీ పేరు కంపెనీలో వచ్చింది, నువ్వు మెంబర్షిప్ అవుతావు, మళ్ళీ లోన్లు కట్టకపోతే నీకు రాదు అంటే ఆ మా అమ్మ డబ్బులు మా అమ్మగారు కట్టేవాళ్ళు. ఎవరైతే వారం కట్టలేదో వాళ్ళ డబ్బులు వారానికి వచ్చి 10,000 వరకు మా అమ్మగారు కట్టేవాళ్ళు సొంత డబ్బులు. నీ డబ్బులు ఎక్కడికి పోవు, నేను రిటర్న్ ఇప్పిస్తా అన్నాడు ఆయన. నీ కంపెనీలో ఉంటే నీ డబ్బులు వడ్డిస్తాను, నేను ఇప్పిస్తాను, వాళ్ళ లోన్ ఇచ్చినప్పుడు కట్ చేసుకుని నీకు ఇస్తాను అంటే వాళ్ళ డబ్బులు కూడా మా అమ్మగారు కట్టింది. అలా 4 years కట్టారండి. కట్టగా ఇంకా కట్టేస్తున్నారు. ఆ లోన్ ఏమో తిరగట్లేదు అంటున్నాడు. ఏంటి బాబు, చెక్కులు తీసుకున్నాడు, నోట్లు తీసుకున్నాడు, గోల్డ్ లోన్స్ తీసుకున్నాడు, హౌస్ లోన్స్ పేపర్లు తీసుకున్నాడు, ఏంటని చెప్తే ఇంకా సమాధానం లేదండి. అయితే ఒక రోజు వచ్చినప్పుడు మమ్మల్ని గట్టిగా అడిగారండి, లోన్లు కట్టం మేము, మాకు సమాధానం చెప్పు, మా నోట్లు అయ్యి మా డబ్బులు దాన్ని కట్టినట్టు లెక్కేది అన్నాడు. అడ్డం తిరిగినంత అప్పటి నుంచి ఊరవడం మానేశారు. మేము అది తిరిగి ప్రశ్నిస్తామని చెప్పి మా మీద కేసులు వేస్తారు వేరే వాళ్ళ పేరు మీద. మా ఇంటి లోన్ ఇస్తుంది, మా ఇంటి డాక్యుమెంట్స్ తీసుకున్నాడండి. ఆ డాక్యుమెంట్స్ పేరు వేరే కేసులు ఇప్పించాడు. ఇదేంటంటే తిరిగి సమాధానం లేదు. మా తోటకోళ్ళ గారు తీసుకొచ్చారు, ఆయన మేనేజర్ గారిని తీసుకొస్తే ఏంటమ్మా అని అంటే, మీ లోన్ ఇస్తారంట, తీసుకుందామా అని అంటే, మా మగవాళ్ళందరినీ మేము కూడా ఇంటికాడ ఉండి ఈ లోన్కి సిద్ధపడ్డామండి. 2 సంవత్సరాలు తీసుకున్నామండి. 3వ సంవత్సరంలో చెక్ బుక్లు ఇస్తే లోన్ ఇస్తామన్నారండి. చెక్ బుక్లు మనిషికి ఆడవాళ్ళది మగవాళ్ళది కూడా చెక్కులు 2 ఇచ్చామండి. ఇచ్చి 50,000 కాడికి ఇచ్చారండి 3వ లోన్ కూడా. ఆ ఎక్స్ట్రా పొదుపు మళ్ళీ మేము ఎక్స్ట్రా దాచుకున్నాయి అవన్నీ తీసుకున్నామండి. తీసుకుని ఇచ్చామండి సార్కి. ఇస్తే లోన్ అయిపోయాక ఆయన మాకు అసలు కాపాడలేదండి. మేము ప్రతి చోట లోన్లు పెట్టుకుందామనే చోట కూడా మీది అప్పు చూపిస్తుందమ్మా, మీరు ఏ బ్యాంకులు అయితే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి క్లోజ్ చేయమంటే, నేను ఈ గుడివాడలో ఉన్నాడని 4 చోట్ల 4 బ్రాంచులకు వెళ్ళానండి. వస్తే 4 చోట్ల కూడా ఆయన ఖాళీ చేసి ఈ మూలకు వచ్చాడు. అంటే గ్రూప్ లీడర్ మా తోటకోళ్ళు కదా, ఈ అమ్మ ఇట్ట వెళ్ళి అంటే పలానా చోట బ్రాంచ్ ఉంది, మరి మనం అందరం వెళ్దాం, మరి ఏంటి చెక్ బుక్కుల సంగతి అని ఆమె అడిగానండి. అడిగితే సరే అందరం వెళ్దామని ఈరోజు వచ్చామండి. మాకు పొదుపు, మాకు లోన్లు, మా అసలు అప్పులు ఇవ్వండి, మొత్తం క్లోజ్ చేసి మాకు ఎంత అయితే అమౌంట్ రావాలో అంత మాకు ఇచ్చేయమనండి.